పరిస్థితి. అందరిలాగానే ఆఖరి నిమిషంలో పార్టీ మారితే అద్వితీయంగా సీట్ ఇస్తారు అన్నది ప్రూవ్ అయిపోయింది. అయినప్పటికీ కూడా నేను ఉన్నట్టు మాట్లాడి రాజకీయాల్లో ఓనమాలు తెలియని వ్యక్తిగానే నన్ను ప్రజలు చూస్తారు. నేను కూడా రాజకీయ నాయకుని కాదు నేనని చెప్పి గర్వంగా నేను చెప్పుకోగలుగుతున్నాను. సో దయచేసి మీరు నన్ను నిందించాలంటే ఎలాగైనా నిందించండి, కానీ రాజకీయ నాయకుడు అని మటుకు అనొద్దని చెప్పి కోరుకుంటున్నాను. ఆమె ఫెయిల్యూర్ పాలిటిషియన్ బట్ రీజనబుల్లీ సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్. యాజ్ ఎ పాలిటిషియన్ ఫెయిల్యూర్ పొలిటీషియన్, సక్సెస్ఫుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్. ఆమె ఫెయిల్యూర్ పొలిటీషియన్, రైట్, అది ఒప్పుకుని తేలాలి. లేదా ఆమె సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అంటే నాకన్నా పిచ్చోడు ఎవడో ఉండడు. సరే, ఇదంతా ఒక పార్ట్. ఇంత జరిగితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ గేటు దగ్గర చేసిన హంగామా అంతా చూశారు కదా. ఆ గేటు దగ్గర లోపలికి వచ్చేటప్పుడు పోలీసులు మెడలో నల్ల కండువాలు వేసుకోవడాన్ని యాక్సెప్ట్ చేయకపోవడము, అవుటర్స్ వస్తున్నారు, రిప్రజెంటేటివ్సే కాకుండా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ మాత్రమే కాకుండా వస్తున్నారని అంటే ఆయన చాలా ఫైర్ అయిపోయినాడు. ఆయన అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్ మీద, మధుసూదన్ రావు ఏమనుకుంటున్నావు, టోపీకి ఉండే 4 సింహాల వాల్యూ తెలుసా నీకు, ప్రజాస్వామ్యానికి చిహ్నం, అందరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, అధికారంలో ఉన్న వాళ్ళకి సెల్యూట్ కొట్టడానికి అనుకున్నావా మధుసూదన్ రావు, అధికారం శాశ్వతం కాదు, ఎన్నో రోజులు ఉండరు. నేను చెప్పిన పదాలు యాజ్ ఇట్ ఈజ్గా ఆయన నోటంటూ వచ్చినాయి. మేము లాస్ట్ అప్పుడు ప్రభుత్వం అసెంబ్లీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎలా అడ్డుకున్నారో అప్పుడు ఈయన ఏం మాట్లాడా కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఈ కామెంట్స్ అంటే ఇవాళ ఇక్కడ జరిగింది నిజంగా నాకు తెలియదు ఓకే డీటెయిల్డ్గా, మీరు ఇప్పుడు చెప్పారు స్పష్టంగా. బట్ ఇక్కడ నేను సంతోషించే అంశం ఏంటంటే అధికారం అన్నది శాశ్వతం కాదు అన్న సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైనందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. దట్ ఈస్ ఎక్సలెంట్ రియలైజేషన్. అధికారం శాశ్వతం కాదు అన్నది ఆయన అర్థం చేసుకోవటమే కాకుండా మధుసూదన్ రావు కూడా అర్థమయ్యేలాగా చెప్పటం అనేది ఇందులోని ఒక మీరు అది చూడలేదు కాబట్టి రాజుగారు, మీరు చూడలేదు కాబట్టి ఒక్కసారి అది వేస్తాను, చూద్దాం.